ఇప్పుడు మనం అనుకుంటాం. మనమంతా కూడా ప్రెగ్నెన్సీ వస్తేనే, బిడ్డని మనం తీసుకుంటేనే సక్సెస్ అని. కానీ మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడే ఆ సక్సెస్ అనేది రోడ్డులో మనం అడుగు పెట్టేసినాం. మనం జస్ట్ వెయిట్ చేస్తే చాలు, మన గమ్యం వచ్చేస్తుంది. అది ఎందువల్ల అనే దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాము. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు 2:37కి మా మిస్సెస్ డెలివరీ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. నార్మల్గా అయింది. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా మా మ్యారేజ్ అయిన తర్వాత 3 ఇయర్స్కి ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగింది. బిఫోర్ దట్ ఏంటంటే ఎక్కువేం కాదు, 1 ఇయర్ అయిన తర్వాత ఒక హాస్పిటల్లో చూపించడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ప్రాబ్లం అనేది ఎప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు. వెళ్తాము, కామన్గా ఏదో టెస్ట్ అంటారు, తర్వాత ట్యాబ్లెట్స్ అంటారు, ఇలా చెప్పేవాళ్ళు. సో ఇక్కడికి ఎలా వచ్చానంటే బిఫోర్ దట్ ఒక 7 ఇయర్స్ బ్యాక్ మా మదర్కి ఇక్కడ ఆపరేషన్ చేయించాను. అది నేను కూడా ఎలా అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి టాప్ గైనకాలజిస్ట్ చూసి చేయించాను. సో అప్పటి నుంచి తర్వాత రావడానికి ఏంటంటే నేను జాబ్ రీత్యా నేను గుంటూరులో వర్క్ చేసేవాడిని. బిఫోర్ బెంగళూరులో వర్క్ చేసేవాడిని. తర్వాత కేవలం ఇక్కడ హాస్పిటాలిటీ గురించి నేను జాబ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత సో పీసీఓడి ఉందని దే విల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏం చేశారంటే, ఓకే మీరు వచ్చారు, ఇది కొంత టైం పడుతుంది, బట్ వెంటనే అనేది మీరు ఆలోచన తీసేయమన్నారు. సో మా ఇద్దరు ఎలా ఉంటుందంటే ఇద్దరం ఒకే విధంగా ఆలోచిస్తాము. ఇద్దరం ఏదైనా అనుకున్నా కానీ వేరే వాళ్ళ గురించి తను ఎప్పుడైనా మనకి లేట్ అయింది, ఇలా అయింది అన్నా కూడా నో ఇష్యూ, డోంట్ వరీ, దాని గురించి మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడికి వచ్చాం కదా, సో మనం ఒక 1 ఇయర్ అనేది మనం దీని గురించి ఆలోచించొద్దు అనేసి ఇద్దరం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది రెగ్యులర్గా. సో తర్వాత ఏంటంటే మీరు ఇచ్చిన డైట్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, దట్ ఇంకోటి ఏంటంటే ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ కూడా చేస్తారు. బట్ నేను ఇక్కడ బిఫోర్ ఎక్కడ వినలేదు, చూడలేదు. సో ఇది డిఫరెంట్ అప్రోచ్. మీరు ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్లీ మీరు ఒక గ్రేట్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కార్పొరేట్ కల్చర్ ఎలా ఉందంటే వాళ్ళు ఏదో టెస్ట్ చేస్తారు, మెడిసిన్ ఇస్తారు, టెస్ట్ చేస్తారు, మెడిసిన్ ఇస్తారు. బట్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు, మేబీ ఇలాంటి అప్రోచ్ అయితే నేను ఎక్కడ చూడలేదు, వెళ్ళలేదు. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే వచ్చాము, 6 మంత్స్ 1 ఇయర్ అనుకున్నాము. బట్ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ తర్వాత తీసుకున్న డైట్ కానీ వీటన్నిటి వల్ల 2nd మంతే మా మిసెస్ కన్సీవ్ అవ్వడం జరిగింది. సో తర్వాత రెగ్యులర్గా వచ్చేవాళ్ళము. దట్టు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ ట్రీట్మెంట్ ఇది కాదు, వచ్చిన తర్వాత రిసీవింగ్ ఎలా ఉంటుంది, రిసీవ్ చేసుకున్న తర్వాత ఇలా చేయాలి, వాళ్ళు గైడ్ చేయడం కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది. సో నేను చెప్పడం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ. సో 1 ఇయర్ అనుకున్నది 2 మంత్స్లోనే అయింది. సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్గా ఉండాలి, అంటే ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. సపోజ్ తను ఏదైనా నర్వస్గా ఫీల్ అయింది అనుకో, డోంట్ వరీ, ఏం కాదు. సో మనం ఇలా చేసుకోవాలి, అది మన చేతిలో ఏముండదు. సో మనం ఏంటంటే ఇక్కడికి వచ్చాము, మనం చేస్తున్నాము. సో ఇలా చేసుకుంటూ పోతేనే మనకి రిజల్ట్ వస్తుంది. బట్ వెంటనే వెళ్ళగానే రాదు అని సపోర్ట్ చేసుకోవాలి, ఒకరికొకరు కంపల్సరీ సపోర్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ప్రెగ్నెన్సీలో డెలివరీ గురించి ఏమనుకున్నారు? డెలివరీ గురించి అంటే బిఫోర్ నాకైతే ఐడియా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం వచ్చేసి నేను విన్నది, తర్వాత మేడం చెప్పింది ఏంటంటే నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. సో సేమ్ అదే జరిగింది. సో ఇంకోటి ఏంటంటే దీనికి డెలివరీ బిఫోర్ ఏంటంటే మేడం వాళ్ళు మెడిటేషను యాజ్ వెల్ యాజ్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తారు. తను రెగ్యులర్గా చేసేది, కంపల్సరీ చేసేది. ఈ మెడిటేషన్ అంటే నేను ఒకవేళ లేట్ అయినా కూడా తన టైంకి తను చేసుకుంటూ పోయేది. సో ఎప్పుడు కూడా నేను రిమైండ్ చేసేది కాదు. వచ్చిన తర్వాత నేను ఈరోజు ఇలా చేశానని చెప్పి షేర్ చేసుకునేది తన ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.